సండే వర్షిప్ అనగానే ఎలా ఉండాలో తెలుసా మన పరిస్థితులు? ఆదివారం ఆరాధన అంటే ఒక పండగ వాతావరణం. ఎందుకో తెలుసా? విందుగా ఎవరు సిద్ధపాటు చేయబడి వస్తారు ఈ సన్నిధికి? విందుగా సిద్ధపాటు చేయబడి వధింపబడిన క్రీస్తే శరీరముగా రక్తముగా ఈ రోజు విందుకు వస్తుంటే, మీరు తినడానికి, మీరు భుజించడానికి ఆయన ఆహారమై మీ మధ్యకు వస్తుంటే మీరు ఎలా ఉన్నారంట అసలు? సండే వర్షిప్ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎలాంటి అరేంజ్మెంట్స్ మీరు చేస్తున్నారు? మీకు అర్థమవుతుందా? ఎందుకో తెలుసా? ఎందుకు ఇటువంటి పరిస్థితులు దాపరిస్తుంది అంటే నిర్లక్ష్యం, అశ్రద్ధ. దేవుడి కార్యక్రమాలు అంటే అశ్రద్ధ. మీకు అర్థమవుతుందా? నాకేం నష్టం లేదు. దేవుడి పనులను ఎవరైతే అశ్రద్ధగా చేస్తారో వారు శాపగ్రస్తులవుతారు. నేను మిమ్మల్ని భయపెట్టని చెప్పట్లేదు, మీ మేలు కోరి చెప్తున్నా. మీకే కాదు, ఎవరు నిర్లక్ష్యం చేసిన వారికి అది మంచిది కాదు. దేవుడి సన్నిధిని చాలా జాగ్రత్తగా, నీ ఇంటి విషయాలు ఎంత కేర్ తీసుకుంటావో దానికి రెట్టింపు కేర్ ఇక్కడ ఉండాలి. ఎందుకంటే ఇది దేవుని సన్నిధి.